ఇవాళ సండే బ్రేక్ఫాస్ట్ దోశలండి. దోశల్లోకి పచ్చడి. మా బాబుకి టమాటా పుదీనా పచ్చడి ఇష్టం. ఇదండి ధనియాలు, మెంతులు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేపుకొని ఉన్నా. పుదీనా మన చెట్టుని ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు ఇవి టమాటాలు, కొంచెం చింతపండు, ఒక రెక్క చింతపండు. ఈ టమాటాలు దేశీ టమాటాలు, అదే మనం రిసార్ట్లో తీసుకున్నా. సో ఈ టమాటాలు వేపుకోవాలి. కొంచెం ఒక అన్నంలోకి కూడా తినచ్చండి. నేను నువ్వులను పల్లీలు ఏమి వేయట్లేదు, ఎందుకంటే కొంచెం ఘాటుగా తింటామని. ఇది దేశపు టమాటాలు చక్కగా పుల్లగా ఉంటాయి. కొంచెం మనకు ఒక దోశలు మిగిలిన కూడా అన్నంలో కూడా బాగుంటుంది అన్నమాట. మనం పల్లీలు నువ్వులు వేసామనుకోండి కొంచెం చప్పదనం వచ్చేస్తుంది. చూడండి, దీంట్లో కొంచెం పచ్చి కొత్తిమీర ఒక కట్ట వేసుకున్నాం. మన పచ్చిమిరపకాయలు అవన్నీ వేపుకున్నాం కదా, అందులో ఇది మళ్ళీ పాపుతాను. పుదీనా దీంట్లో కొంచెం కరివేపాకు పచ్చిది వేసుకొని ఈ మాత్రం మగ్గితే చాలండి. చక్కగా వీటిని మిక్సీ చేసేసుకుందాం. ఆపేస్తాను. చింతపండు ఇందులో మగ్గిపోయింది. మనం కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ పుల్లగా ఉన్నట్టున్నాయి టమాటాలు, దేశపోయి కదా. సో వీటిని అన్నిటిని కలిపి మిక్సీ చేసుకుందాం. చల్లారాలి, లేకపోతే మిక్సీలు పాడైపోతాయి. చూడండి, దీంట్లో 4 వెల్లుల్లి దుప్పలు వేసుకోండి. ఉప్పు సరిపడినంత ఉప్పు, మళ్ళీ కావాలంటే కొంచెం చూసుకుందాం లాస్ట్కి. టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కావాలంటే దీనికి కొంచెం తాలింపు పెట్టుకోవచ్చు చక్కగా. మేము దోశల్లోకే కదా సింపుల్గా ఇట్లా చేసేసుకున్నాము. దోశల్లోకి ఇట్లా బాగుంటుంది. ఇక దోశలు కూడా రెడీ అయిపోతున్నాయి. ఆకలి వేసుకున్నాము, కొంచెం లేట్గా వేసాము. ఫస్ట్ దోశ కొంచెం మొరాయిస్తుంది. డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. సండే దోశలు, పుదీనా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా తినడమే.